సేతు నిర్మాణము భావించి కోతి మూకతో లంకలో కాలిడిన రాముడు ఒక కోతిని రాయబారిగా పంపి నన్ను బెదిరించుటయా చేసినది తప్పని ఒప్పకం సీతను రామున కప్పగించి అతని శరణు వేడవలైనా లేకున్నా సమస్త రాక్షస జాతి సంగ్రామములో విశేషముగా నశించుడనిక్కువమా తప్పొప్పులు నిర్ణయించునంతటి సమర్థుడు నాకు శరణ సంగునంతటి అధికుడా రాముడు అప్రతిమాన దివ్య శస్త్రాస్త్ర నానా విధాయుడ ప్రయోగ విద్యా ప్రవీణుండరై ఆగమ శాస్త్ర నవ వ్యాకరణోత్తమ లక్షణాలంకార కావ్య వ్యాఖ్యానూన భాషా విభూషణుండరై మహాతల భూతనాది చతుర్దశ భువనైక శాసనోత్ఖండనాది నాములకు అధినాథుండరై ఓడితర లభ్య శంకర ప్రసాదిత అనేక వర సంపన్నుండరై ఓకిల సుర అసుర గరుడ గంధర్వ కిన్నర కింపురుష సిద్ధ సాధ్యనీక కైవార కరగరణిక రాగర మణిమందిర కింకని కొనక్కన ఘన స్వనాలాపనల మేల్కొంటూ సార్వభౌముడనై అష్టని పాలకులనే సోపానములుగా చేసుకుని అమర సింహాసనం అధిష్ఠించి అనన్య సామాన్య ప్రతిభాపమాధారముగా మూడు లోకములు జయించి నిరంతర నవకోటి శివలింగార్చన వ్రత దీక్ష దక్ష రక్షోనాథుడనకు నేను దక్షిణాంభోజి వలయుతాకండ లంకాపుర సామ్రాజ్యాధినేతనైన నేనెక్కడ ఒక సామాన్య సామ్రాజ్య పాలనకు దూరుడై కాడల పాలైన ఆ రాముడే నిరంతర స్నాన సంఖ్య అనుష్ఠాన నిష్ఠా గరిష్టంబగు మా బ్రహ్మ వంశం ఎక్కడ నానా కుల శంకర ముని జన చరణ సేవా పరాయణులైన ఆ క్షత్రియులెక్కడ దృశ్య కామరూప మాయాజోల సంగ్రామ సింహములైన ఈ దైత్య యోధ ప్రకారం ఎక్కడ చల చిత్త శాఖ మృగ సమూహం ఎక్కడ రాఘవుండ సుగ్రీవ సహాయమును కపిసేనలు సేకరింపవచ్చు నల నీలాచార్య శిల్పి అన్న బ్రాహ్మణ సేతువు నిర్మింపవచ్చును గాక అంత మాత్రమున పనివీర భయంకరులకు అసుర వీరులతో సమారమున నిలువల సమర్థుడా రాముడు దశరథి నీవు ధర్మవర్తనని కీర్తింపబడుచుంటివే ఏది నీ ధర్మవర్తనలు ఎత్తువ నా ముందు వివరింపము నా సోదరి శూర్పణఖ భర్త అంత మగులకు మా బంధు విరోధముల కారణం వాని కుమారుడు జంబుకాసురుడు తన పితృహంతకుడనైన నాపై పగ సాధింప అజ్ఞాత తపం పుడరించుండ నీ ముడిగణంలో రహస్య పెరిగి నీ కొంచెం తమ్ముడా నీ తమ్ముడు నిరపరాధిని చంపించిన మోసమనీయమైన గ్రహింపగలిగివా భర్తృ వియోగ దావానల తప్త చిత్త అయిన శూర్పణఖ తన ఏకైక పుత్ర మరణ వార్త విన్నంతనే మొత్తు పడుతూ వచ్చి నా కుమారుడు నీకేమి అపకారమనొచ్చే రామచంద్ర వాని తప్పని మనం వెళ్తప్పని స్వల్ప విఠోనలాడుతూ వచ్చి కళ్ళున విలపించినంత మాత్రమున కర్మ ఖండనం కూడా విప్పజేయటం ఎంతటి వాడు చేయదగిన కార్యమా మాతి లేక గతి దక్కన నీ దొరి తమ్ముని కప్పిపుచ్చుకున్నా నన్ను మోహించినదని వివాహమాడ నిర్బంధించినదని వైదేహిని బృందమైనదని అద్భుత కల్పిత నేరారోపణలు చేసినంత మాత్రమే సువిమర్శనాపరుడా మోదించురా ఒక వంక మాంగళ్య సౌభాగ్యమును కోల్పోయి మరో వంక కన్న కుమారుని కంఠ రక్త సామమును కన్నారా కాచి గోడును ఏటు చేడు కామాతురై నీ చెంతకే తెచ్చనా ఇంటి కట్టు కథలను ఎవరైనా నమ్ముదురాక నీవు సకల సద్గుణ ధాముడవని
అపకారికి ఉపకారమనర్చు కృపామైనవని పేరు కదా. ఒకవేళ నా సోదరే దుర్మోహంగా ప్రవర్తించిన నీకిది నీతి కాదని నీవు అక్కడ మందలిప్పవని, లేదా బంధించి ఆమె ఏ రాజ్యములకు చెందినదో ఆ రాజ్యాధినేతనైనా నాకిది ఇచ్చి తగిన శిక్షార్హురాలిగా విప్పవని. అంతే కానీ నేను ఈ వనవాసంలో సహితం భార్య సహితున్నాను. నా తమ్ముడు భార్య ఇచ్చట లేదు. నిన్నతడు పరిణయం పోడునట్లు వ్రాయుదులని నమ్మించి ఆడు దాని వీపుపై రక్కసి ముక్కు చెవులు చెక్కుమని తమ్ముడి చెంతకు పంపించి అతని చేత ముక్కు చెవులు పోయించుడా ధర్మవర్తనయా? నీ సందేశము ఏ తాళపత్ర ఖండమునందోగాక బ్రహ్మ వంశ సంచరిత నవ వ్యాకరణ పండితుడనైన నాకు సహోదరి, ఒక కపోదునికి అర్థంగా లక్ష్మి, మరో ధీమంతులకు మాత్రం మూటి అయిన ఆమె వీటిపై ఉడాయిటకు మించిన క్రౌర్యము మరేదైనా ఉండునా? ఇంతటి హీన కృత్యం నచ్చిన వారెవరైనా ఇంతకు ముందుండిరా? ఏమియో తెలియని వారి ఇట్టి పాప కృత్యముల పట్ల క్షమార్హులు కానప్పుడు న్యాయ పాలన ధర్మం లేరిగిన నీవే ధర్మరహితులవై అకారణముగా ఒక స్త్రీని ముక్కు చెవులు కోయించి శిక్షార్హుండబెట్లుగా కుందవు. అందులకే నీ సతిని నీకు దూరమునొచ్చిన క్షణ క్షణ జనజోగ భార్య వియోగ క్లేశ భారమున గాని నీచే వికలాంగి అయిన శూర్పణక చందు వేద నీకు బోధపడుననే నేను సీతాపహరణ పునర్చితిని. కప్పిపుచ్చి లంకేశ్వరుడు కామాంధుడై జానకిని అపహరించిన దుష్ప్రచారములు చేయొచ్చు. మీ వారంతయు నాపై నిందలు ఒక నీచతము కాదా? వారికి నాపై వైరమున్నంత మాత్రము అన్నారా వినారా నిన్న మంటగట్టుట న్యాయమా? ఆనాడు జనకుడు చాటించిన సీతా స్వయం వరమున శివుని వింటినే ఎత్తలేక భంగపడితున్నా నేను. ప్రమదగన ప్రవేశితులై పార్వతీ పరమేశ్వరున్న కైలాస జలమున కదల్చిన నేను శివ ధనసునెత్తలేనైతున్నా. జనకునిపై కినుకతో వచ్చట కేగిన నేను ఆ వేషమున శివ ధనసునంటే కానీ ఏ స్వామి ఆత్మలింగ ప్రసాద కాంక్షనై ప్రాణంలోనే తెచ్చింపబోడి ఫలితార్థుడనైతున్నా. పవిత్రమైన ఆ స్వామి వింటనే ఎక్కుపెట్టి భంగములు లభించునంతటి కృతజ్ఞుడనా? శివుని వింటినే ఎత్తలేక భంగపడిన నేను వింటిని తన భాగ్యమునని అవలీలగా ఎత్తి పెట్టిన సీతను ఎత్తుకొని శతయోజన వ్యర్థమైన సముద్రంలో లంఘించి లంకాపురికి ఎత్తు చేరేది. అర్థములకి పాటి విచక్షణ జ్ఞానం ఎట్లుండడం. యజ్ఞములను ఆచరించయో, వీర రణమున మరణించయో, అన్నదమ్ములు బాబా మరుదులు తండ్రి కొడుకులు స్వర్గంలోకి అచ్చట సురవేషాల ఆలింగన సౌఖ్యములు అనుభవించుచుండ మీలో మీకు విమర్శలు గాని నీతి నిజమములు గాని ఎట్లుండను. పశు ప్రవృత్తి గల పరమ దౌర్భాగ్యుల చేతనే లంకేశ్వరుడు కామాంధుడై జానకిని అపహరించని దుష్ప్రచారములు చేయుచుంటేనే కానీ పాప భీతి గల వారైనను ఇచ్చి నీచారోపణలు కొడంబడుదురా. అర్ధరాత్రి వరకు రుద్రాభిషేకం అనర్చి అనంతరము భోజనము చెయ్యి మమ్మ నిశాచారుడని నీచ కర్ములని ఏలన చెయ్యి మీకు ఆ దేవతల దుశ్చర్యలు పాపడ ప్రథమయ్యనా? ప్రహ్లాదుడి పౌత్రుడు విరోచనుడి పుత్రుడు మహాపదార్థుడు అయిన బలి చక్రవర్తి చెత్తని యాచకుడి రూపంలో వెళ్ళిన శ్రీహరి మూడడుగుల నేల దానముగా స్వీకరించి మాయావి అయి బలిని పాతాళమున నాడా బృంద శీలములు హరింప ఆ శ్రీహరియే మాయవ జలంధర రూపంలో జలంధరమున ప్రతించి చేసిన అకృత్యములు లోక
కళ్యాణార్థమా చూడు ఇంద్రుడు గర్భవతి అయిన లీలావతి శిరోజములు బట్టి బలాత్కారముగా ఈడ్చుకొని పోవుట శిష్టాచారమా? అర్ధరాత్రి గౌతముని పంచన చేసి కుక్కుట బొగలే కూసి వేకువని గౌతముని భ్రమింప చేసి బయటి కప్పి అతని రూపంలో అతని సజీవ అహల్యను ఓడి వంచన వెల్లడి అయి శాప కథమున తమ మర్మాన్యములుగా మార్చుకున్న సురాధిపతిగా సిద్ధ్య కులవృద్ధమైనవా? సురాధిపతికి ఉచ్చ నీచములు లుప్తమైనప్పుడు అతని ప్రీతికై యజ్ఞయోగోదులు నచ్చు ముని జనులకు ప్రకృతుడు మీ చేతలు నికృష్టములుగా కమ్మరెత్తుండడం. నా కథంపై నీకు ప్రాప్తించిన ఈ తాత్కాలిక భార్య వియోగ క్లేశము తోడు తోడనో పొందు తోడనో తీరకలదు. నీ కథంపున ముక్కు చెవుడు కోల్పోయి వికృతమై కళ్యమునందున నా సోదరి ఏ నాటికైనా నువ్వు తీరునది కాదే. ఏదేమైనా యుద్ధమునకే సిద్ధమై విజయకాంక్షతో ఉన్న నీకు దోష నిర్ణయం అనావశ్యం. సమరమునకే సిద్ధమగము. అటున పొంచి వాలిని బోధించుట కాదు, ఇది అమరలోక విజేతతో సమరము. ఇది అమరలోక విజేతతో సమరం. స్వపర బలములు ఎరగక సమరములకి సిద్ధమైన మీకు అంత్యకాలం ఆసన్నమైన. ఇక జరగనున్న సమరమును భీకర భుజములకు దైత్య వీరుల ప్రతాపగ్నిలో నీ సమస్త వానర సేన శలభముల వలె నిశ్చయము నిస్సందేహము. అచంచలత భద్ర భావకలితుడై అనన్య సామాన్య అనేక వర విభాసితుడై అవక్ర విక్రమ పరక్రమముల పురంధరుని జయించి ఇంద్రజిత్తునామ పొందిన నా కుమారుడు మేఘనాథుడు అంబర మార్గంబడ నిలిచి జలధరంబడ భూతలంబడ బడుదల ఈ చెట్లు నీ కోతి మూకంతాయు నన్ను లక్ష్మణ మదమధ్యేవ సన్నివ దోర్దర్భ కేజుంజ మత్సహాదరుడు కుంభకర్ణుడు నీ కవిసేనల మొత్తముడు సత్వ మత్తు నత్తరి పిద్దల బాయి సత్తరమ్మున పరుగులెత్తకుండునా. రుద్రతేజ స్వరూపులకు దైత్య వీరులు మద్రాత్ర పుత్ర పౌత్ర తగిల బంధు మిత్ర పరివారములు అనివార్య నీ తమ్ముడు ప్రాణాలు అర్పించుటయో లేక పాదాక్రాంతులగుడయో గాక తిరిగి గృహోన్ముఖులకుట కల్లా అస్మదక్షిణ శౌర్యముల మహేశ్వర దత్తవర ప్రాబల్యముల స్వకర్మ గుప్త సరాభాడ ప్రభావముల ఈ లంకేశ్వరుడు నిర్భయుడు నిరంకుశుడు దివాకర నిశాగ్రహ కూటములు గతులు తప్పుగాక సప్త సాగరముల కరుణాలపై జగత్ప్రలయము సంభవించుగాక. భూకంప వ్యాజమున కుల పర్వత శ్రేణి భిన్న భిన్నములగుగాక. మహాదేవులకు పంచొల్లి శాఖోప శాఖ శిఖర త్రిభువన జేగీయమానమై యశో విభాసితమైన నా మండోదరి మాంగళ్య సౌభాగ్యము చెక్కు చెదర. ఒకవేళ స్వాభిమానం వీడి శత్రుపక్షము వహించిన భ్రాతృద్రోహి ఆ విభీషణ హతముడి గతమున మరణమే నాకు ప్రాప్తించిన అది నా యశస్సును మహోన్నత గుణొచ్చునే గాని నా జీవితములకు కలంకమెంత మాత్రములు కాదు. ఇక ప్రారంభింపున్న ఈ దైత్యమో మృగేంద్ర యథేచ్ఛ వీర విహార క్రీడ యథావిధిగా జరగవలసినదే. అసంఖ్యాక వానర కంఠ రక్త ప్రవాహంలో ఈ లంకాస్థలి
కోత కావలసినది. మీ తాత ఏ వలన నివారించినాడు ఈ సమర అనివార్యము. సిద్ధమై యుద్ధమేరి